చూశారు ప్రత్యక్షంగా. ఎందుకు నెక్స్ట్ డే పెట్టండి కౌంటింగ్ తేలుతుంది. అప్పుడు కూడా వేస్తే మేము ఒప్పుకుంటాం, మేమేం మాట్లాడడం. మేము ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఏజెన్సీ ఏరియా ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఏజెన్సీ ఏరియాలో 2 గంటలకు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల 2 గంటల నుంచి కౌంటింగ్ చేశారు. 5, 6కు వచ్చేసాయి. ఇక్కడ ఎప్పుడైతే 4:30 గంటలకు కౌంటింగ్ చేస్తున్నారో దీన్ని కావాలని కాలయాపన మిడ్ నైట్ వరకు 1000 ఓట్లే ఉంటాయి. తెల్లవారు కూడా చేయరు. 12-1 గంటలకు వెయిట్ చేస్తారు. కావాలని గొడవ పెట్టుకుని వెయిట్ చేస్తారు. 12 గంటలకు 11:30కు అన్ని అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంత మునుపు పోటాపోటీగా మేమని వచ్చింది. మీడియా కూడా రిలాక్స్ అవుతారు. ఎన్నికల కమిషన్ ఉండదు. ప్రజలు వెళ్ళిపోతారు. అప్పుడు మాత్రం వీళ్ళు ఇష్ట ప్రకారం అనౌన్స్ 100 చేసుకుంటే 100 వాళ్ళకే వస్తాయి. వాట్ నాన్ సెన్స్ ఇది. రిగ్గింగ్ కాకపోతే ఏంటి? ఎందుకు ఆ ఎలక్షన్? ఎవరి కోసం ఎలక్షన్? అందుకే నేను కోరుతున్నా, వీళ్ళేదో దినానికి 10 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తెలుగుదేశం పార్టీ భయపడిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. ప్రజలందరూ ఆలోచించాలి. మేము ఎప్పటికప్పుడు మీ అందరికీ సమాచారం ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నాయో మీరు కూడా వాచ్ చేస్తున్నారు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. న్యాయం, ధర్మం పూర్తిగా ఇష్టానుసారంగా దాడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది తప్పును తప్పని చెప్పాలి, మంచిని మంచి అనాలి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం కాపాడలేకపోతే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోరాడుతున్నారు. పోరాడుకొని ఏం మా స్వార్థం కోసరమా?